అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ యొక్క జూన్ నెల 7వ తేదీన వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. రేపటి రోజున వీరికి ఎటువంటి ప్రతికూల అనుకూల సంఘటనలు ఎదురుకాబోతున్నాయి, వీరి జీవితంలో రేపటి రోజున ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా ఈ కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, రేపటి రోజున వీరు చేయాల్సినటువంటి పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ముందుగా ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు బంధాలకి బంధుత్వాలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బంధువులు ఆత్మీయ వర్గం వీరికి చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్ సర్కిల్ కూడా వీరికి చాలా ఎక్కువగానే చెప్పుకోవాలి. స్నేహితులు అంటే ప్రాణం ఇస్తారు. అలాగే చాలా వరకు కూడా ఆత్మీయ వర్గానికి దగ్గరగాను, బంధువులతోనూ కుటుంబంతో దగ్గరగా ఉన్నటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఇలాంటివంటే వీరికి చాలా ఇంట్రెస్ట్ అని కూడా చెప్పుకోవాలి. అలాగే ఆపదలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏదైనా సహాయాన్ని అందించడం, వీరికి చేతనైనంత సహాయాన్ని అందివ్వడం వల్ల వీరి మనసు చాలా తేలిక పడుతుందని వీరు చాలా ఎక్కువగా నమ్ముతారు. అంతేకాకుండా అకస్మాత్తుగా ఏదైనా కానీ అంటే వీరికి రేపటి రోజున వీరు అనుకున్నటువంటి కొన్ని లాభాలు అయితే వీరికి కళ్ళ ముందు కనిపించబోతున్నాయి. అలాగే రేపటి రోజున ఒక వ్యక్తి మీపై విపరీతమైనటువంటి పగన పెంచుకొని ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి ఆ వ్యక్తి ఎవరో కూడా తప్పకుండా తెలుసుకొని మీ వంతు మీరు జాగ్రత్త తప్పకుండా తీసుకోండి. రేపటి రోజున మీకు అధికంగా ధనాన్ని పొందేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అది వ్యాపారంలో కావచ్చు, మీరు చేసినటువంటి ఏ వృత్తికి సంబంధించిందైనా కావచ్చు, ఇలా మీకు అధికమైనటువంటి ధనం అయితే మీ చేతికి అందబోతుందని చెప్పుకోవాలి. సక్రమంగా కొన్ని వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి మీరు సక్సెస్ అవుతారు. భూముల విలువ పెరగడం, అలాగే ధనవంతులు కావడం ఇవన్నీ కూడా మీకు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. ఒకసారిగా మీరు ఇక ఈ భూమిని మేము అమ్మకానికి పెట్టున్నాం, ఈ భూమి వల్ల మాకు ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పి అనుకున్నటువంటి భూములు కూడా అప్పటికప్పుడు విపరీతమైనటువంటి ధరలు పెరగడం వల్ల మీరు అనూహ్యమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. మార్పులు చేర్పులు కనిపించడం వల్ల మీ మనసు చాలా తేలికపడమే కాకుండా ఆశ్చర్యానికి గురి అవుతారు. అంత అదృష్టం మీరు చాలా చక్కగా పొందబోతున్నారని చెప్పుకోవాలి. స్త్రీ సంతానం పట్ల మీకు అభిమానం ఎక్కువగా ఉంటుంది. ఇక రేపటి రోజున మీకు కొంతమంది ఎత్తులను చిత్తు చేసే విధానంగా మీ ప్రవర్తన ఉంటుందండి. అంటే మిమ్మల్ని ఏదో ఒక విధానంగా మిమ్మల్ని అయితే ఇబ్బంది గురి చేయడానికి కొంతమంది అసమర్థులు, అంటే మీ గురించి తెలియనటువంటి కొంతమంది వ్యక్తులు, మీతో పోటీ పడలేనటువంటి కొంతమంది అసమర్థులు మీ పైన పడేటువంటి కొన్ని కుట్రల వలన మీరు కొంచెం జాగ్రత్త వహించాలండి. వారి ఎత్తులకి పై ఎత్తులు వేసి వారి ఎత్తులను తేలికగా మీరు చిత్తు చేయాలి. అలాగే స్వయంకృత అభిమానాన్ని కూడా మీరు సర్దుకోబోతున్నారు. అంటే గతంలో మీరు ఏదైనా తెలిసి తెలియనటువంటి తప్పులు చేసిన కుటుంబ సభ్యుల పట్ల, స్నేహితుల పట్ల కానీ ఇలా ఏదైనా కానీ మీకు తెలియక చేసినటువంటి స్వయంకృత అభిమానాన్ని సర్దిద్దుకునే అవకాశం వస్తుంది. తద్వారా మీరు కోల్పోయినటువంటి బంధాలు కూడా దగ్గర అవుతాయి. అయితే మిమ్మల్ని అంటే చాలా రోజుల నుంచి ఒకరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట. అలా ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేదంటే బంధువర్గం వ్యక్తులు కావచ్చండి, ఇలా ఎవరైనా కావచ్చు. కొంతమంది వ్యక్తులు మీపైన విపరీతమైనటువంటి పగను పెంచుకున్నారు. ఆ పగ కూడా మీరు ఆర్థికంగా చక్కగా ఎదుగుతూ ఉండడం చూసి ఓర్వలేక మీపైన చాలా కుట్రలు కుతంత్రాలు జరుపుతున్నారు. అలాగే మీకు రావాల్సినటువంటి పేరు ప్రతిష్టలు కూడా భంగం కలిగించేలాగా మీ ముందు చక్కగా మాట్లాడుతూ మీ వెనక మీ నుంచి తప్పుడు వ్యవహారాలు నడుపుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా వారు రేపటి రోజున మీకు ఏదో ఒక సంఘటన ద్వారా ఎదురవుతారు. ఆ వ్యక్తులు ఎవరనేది కూడా మీరు పూర్తిగా తెలుసుకొని ఆశ్చర్యపోతారు. వీరినా నేను ఇన్ని రోజుల నుండి చేరదీసింది, వీరితో చక్కగా అన్ని విషయాలను మాట్లాడుకుంటూ ఎంతో చక్కగా మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా ఇదే చెప్పుకున్నానని చెప్పేసి చాలా ఆశ్చర్యపోవడమే కాకుండా ఒకంత బాధపడతారు కూడాను. ఇక అలాగే కోర్టు వ్యవహారాలు ఎవరైతే అపజయాన్ని చూస్తూ ఉన్నారో వారికి రేపటి రోజున వ్యవహారానికి సంబంధించిన గుడ్ న్యూస్లు అయితే వినబోతున్నారండి. ఆత్మీయ వర్గం కొంచెం మిమ్మల్ని ద్రోహం చేసేటువంటి విషయాల్లో కనిపిస్తూ ఉన్నారు. అయితే ఆత్మీయ వర్గంగా ఎవరైనా కానీ మిమ్మల్ని ఏదైనా అనవసరంగా ఏదైనా ఒక మాట అన్నా కానీ, లేదా మిమ్మల్ని ఏదైనా ఒక ఉద్దేశించి ఏదైనా ఒక మాట అన్నా కానీ మీరు ఏది కూడా పట్టించుకున్నటువంటి మౌనం వడిస్తే మంచిది. పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు మీరు పోగొట్టుకున్నా కూడా స్వశక్తితో మీరు తిరిగి సాధించుకుంటారు. శత్రువర్గం మీద పూర్తిగా రేపటి రోజునైతే విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవాలి. ఎవరైతే మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది గురి చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారో వారే ఇబ్బందుల పాలవుతారు. ఎందుకో తెలుసా, మీకున్నటువంటి ఎన్నలేనటువంటి దైవ బలం వలన అలాంటి ఎత్తుగడలు వేసే అవకాశం కూడా చిత్తు అవుతారు. అలాగే
మీకున్నటువంటి దైవబలం ఎప్పుడు కూడా మర్చిపోకుండా భగవంతుడి యొక్క అనుగ్రహానికి దగ్గరగా ఉండండి. ఇబ్బందులు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండండి. అలాగే అయిన వారి వల్ల కూడా కొంచెం ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి అవకాశాలు రేపటి రోజున ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూర్తిగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీ జాతక ఫలితంగా అన్నీ కూడా అంటే ఎవరితో ఒకరి ద్వారా ఇబ్బందులు కలగడము, లేదంటే తగాదాలు గొడవలు జరగడము, ఇవన్నీ కూడా ఎక్కువగా జాతక ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక మీకు పడమర, దక్షిణ, ఉత్తర దిశలు బాగా యోగిస్తాయి. వీరికి ఏ దిక్కైనా కానీ దోషం అయితే లేదండి. చక్కగా మీరైతే ఏ దిక్కుకైనా కానీ ప్రయాణ యోగాలు బాగా సిద్ధిస్తాయి. అదృష్టానికి రాశి వారు చాలా దగ్గరగా వీరి జీవితం అనేది నడుస్తుందని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మీకు బాగా లేకపోయినా కానీ రాబోయేటువంటి రోజులలో ఏదో ఒక విధంగా మీరైతే అదృష్టానికి దగ్గరగా ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ బలమైనటువంటి ప్రయత్నం, మీరు చేసే ప్రయత్నం కూడా మంచి ఫలితాన్ని అయితే మీకు అందివ్వబోతుంది. బుద్ధి బలంతో ఆపదల నుండి రేపటి రోజున మీరు పూర్తిగా బయటపడతారని చెప్పుకోవాలి. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ మీకున్నటువంటి బుద్ధి బలంతో ఎన్ని ఆటంకాల నుండి అయినా సరే పూర్తిగా మీరైతే బయటపడతారని చెప్పుకోవాలి. ఇక మీకున్నటువంటి శ్రమ కూడా ఏమాత్రం కూడా అసలు వృధా కాదని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల నుండి మీరు చేస్తున్నటువంటి శ్రమ కావచ్చు, పనులు కావచ్చు, ఇవేవి కూడా మీ ద్వారా అంటే అయ్యో ఇంత చేసి కూడా వ్యర్థమైపోయింది అనే మాట మీకు అనిపించదనమాట. అంత చక్కగా మీరు చేసినటువంటి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అయితే పొందబోతున్నారని చెప్పుకోవాలి. దీనివల్ల మీకు మిత్రుల యొక్క సహకారం కూడా పూర్తిగా లభిస్తుంది. ఆర్థిక యోగం చాలా శుభప్రదంగా చక్కగా ఉంది. ఇక రేపటి రోజున మీరు సూర్యారాధన చేసుకోండి. అలాగే శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి తులసి మాల సమర్పించి మీకున్నటువంటి అన్ని దోషాలను అలాగే సంకటాలను దూరం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా స్వామిని వేడుకోండి. మంచి ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పుకోవాలి. మీ తెలివితేటలతో మీ పనుల్లో విజయాన్ని అయితే తప్పకుండా చూస్తారు. వ్యాపారపరంగా అభివృద్ధిని, నూతన ప్రయత్నాలు సఫలం, ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని చక్కగా అమలు చేయడం కానీ ఇవన్నీ కూడా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని కొంచెం బాధకు గురి చేసినప్పటికీ తిరిగి మరలా మీరైతే కోలుకుంటారు. అయితే కోలుకోవడమే కాకుండా వారికి తిరిగి బుద్ధి కూడా చెప్తారు. ఆర్థికంగా కలిసి వస్తుందని కూడా చెప్పాం కాబట్టి ఆర్థికంగా మీకు ఇంకా ఎన్ని ఆటంకాలు కలగకుండా ఉండాలంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు అత్యంత శుభప్రదం. కాబట్టి ఉదయం సాయంత్రం చక్కగా అమ్మవారి ముందు నేతి దీపాన్ని వెలిగించి అమ్మవారికి ఒక చిన్న బెల్లం ముక్కరైనా సరే నైవేద్యంగా సమర్పించడం అలవాటుగా చేసుకోండి. దీనివల్ల మీకు ఏంటంటే ఆర్థికపరమైనటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీ నుండి దూరం అయిపోతాయి. అలాగే లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలు చదువుకోవడం కూడా మీకు అన్ని వేళలా కూడా శుభప్రదంగా కూడా చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఈ రాశి వారికి మిశ్రమ కాలం అని చెప్పుకోవాలి. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తి కూడా చెందుతారు. అంటే మీరు చేసేటువంటి పనితీరు వల్ల అధికారులు మీ పనికి మంచి ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారు. అస్థిర నిర్ణయాలతో సతమతమైనటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కలహాలకు పూర్తిగా మీరైతే దూరంగా ఉండడం మంచిది. విష్ణు ఆరాధన కూడా మీకు శుభప్రదం అండి. కాబట్టి ఈ విధంగా అయితే మీరు చేయాల్సిన పనులన్నీ కూడా నిర్మోహమాటంగా చక్కగా మీకు వీలున్నంతలో అన్ని పనులు కూడా చేసుకోండి. అలాగే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి అంటే దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి తప్పకుండా సందర్శించరండి. ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. అలాగే మీరు చేసినటువంటి ఉద్యోగంలో ఏకాగ్రత తప్పకుండా ప్రదర్శించండి. ఎందుకంటే ఎన్నో సమస్యలు మన మెదడులో కదులుతూ ఉంటాయి. అలాగే ఎన్నో కుటుంబ సభ్యుల యొక్క మాటలు కానీ అలాగే మనల్ని మోసం చేసిన వారి యొక్క గుర్తులు కానీ ఇవేవి కూడా మనం పనిచేసేటప్పుడు ఎక్కువగా మనల్ని తరుముతూ ఉంటాయన్నమాట. ఇలా జరిగింది అని చెప్పేసి ఒత్తిడికి గురి అవుతుంటారు. కాబట్టి ఉద్యోగంలో మాత్రం ఇవన్నీ కూడా గుర్తుకు చేసుకొని ఒత్తిడికి గురి కాకుండా ఏకాగ్రతను ప్రదర్శించి చక్కగా ఉదయాన్నే యోగా లాంటివి చేసుకొని అప్పుడు ఉద్యోగానికి వెళ్ళండి. అలాగే ఇష్ట దైవారాధన కూడా చేసుకోవడం మర్చిపోకండి. రుణ సమస్యలు కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా రేపటి రోజున మీకు లేవు. ఈ విధంగా మీకైతే మనోబలంతో రేపటి రోజున చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేస్తారని చెప్పుకోవాలి. కాబట్టి కుంభరాశి వారికి ఈ యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉంటున్నాయి అనేది మరి శివారాధన చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు పొందాలి అంటే కనకదార సూత్రం అయితే ఎప్పుడు చదువుకుంటూ ఉండండి. కనకదార సూత్రం రోజు చదువుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది. ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉంటే మీరు అష్టైశ్వర్యాలతో 5 ఆరోగ్యాలతో ఎప్పుడు మీ పైన మీకు ఎప్పుడు ఉంటాయి కనుక మీరు ఎప్పుడు కూడా ఆ కనకదార సూత్రం ఎప్పుడు కనుక మీరు శివయ్య పూజ చేసుకుంటే మీకు ఆరోగ్యంగా ఎప్పుడు ఉంటారు. కాబట్టి ఈ శివయ్య పూజ అలాగే కనకదార సూత్రం చదువుకోండి. ఎప్పుడు 5 ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఎప్పుడు మీరు మంచిగా సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు.
కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.